కొడిమ్యాల మండల కేంద్రంలోని హైస్కూల్ మైదానంలో ఈ నెల 22వ తేదీ ఆదివారం నుంచి 10 రోజుల పాటు జరగనున్న మైనేని ప్రేమలత మురళీధర్రావు స్మారక కొడిమ్యాల ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించిన ట్రోఫీ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. స్థానిక ఫ్యాక్ట్స్ చైర్మన్ రాజా నరసింగరావు ప్రత్యేక అతిథిగా హాజరై ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు సమాజంలో ఐక్యత, స్నేహాన్ని పెంపొందించడమే కాకుండా యువతలో పోటీతత్వాన్ని పెంచుతాయని తెలిపారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 10 ఫ్రాంచైజీలు జట్లు పాల్గొననున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. టోర్నీ 10 రోజుల పాటు వైభవంగా సాగనుందని ఫ్యాక్ట్స్ చైర్మన్ రాజా నరసింగరావు ఈ టోర్నీకి ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించనున్నారని తెలిపారు. అనంతరం జట్ల యజమానులను చైర్మన్ శాలువాతో సన్మానించారు. నేను ప్రేమలత మురళీధర్రావు వాళ్ళ స్మారక KPL2 టోర్నమెంట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ టోర్నమెంట్కి మెయిన్ స్పాన్సర్గా మేనేని స్వర్ణలత రాజనరసింగారావు గారు ఉంటున్నారు. ఈ టోర్నమెంట్ సేమ్ ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇండియా లెవెల్లో IPL ఎలా జరుగుతుందో దాన్ని బేస్ చేసుకొని KPL కొడిమ్యాల్ ప్రీమియర్ లీగ్గా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 10 ఫ్రాంచైజీలు KPL లాగానే యాక్షన్లో 10 టీంలను కొనుగోలు చేశాయి. ప్లేయర్స్ అందరూ దాదాపు 150 మంది ప్లేయర్స్ ఇందులో తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళందరినీ వేలంలో ఫ్రాంచైజీ ఓనర్స్ తీసుకోవడం జరిగింది. ఈ 10 జట్లకి మొత్తం లీగ్, సెకండ్ లీగ్, నాకౌట్ పద్ధతిలో మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ టోర్నమెంట్ 1వ తేదీ వరకు దాదాపు 10 రోజులు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో దాదాపు 50,000 వరకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఒక 3-4 లక్షల టోర్నమెంట్ ఇది. దీనికి మెయిన్ స్పాన్సర్గా రాజనరసింగారావు గారు వ్యవహరిస్తున్నారు. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నది క్రికెట్ క్లబ్ కొడిమ్యాల వారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ నిర్వహణ సందర్భంగా మాకు సహకరిస్తున్నటువంటి స్పాన్సర్స్కి, ఫ్రాంచైజీ ఓనర్స్కి, ఇందులో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులకి, ప్రేక్షకులకి, క్రీడాభిమానులందరికీ క్రికెట్ క్లబ్ కొడిమ్యాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.